ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు భయం కలుగుతుంది, బయట ఉన్న పాండమిక్ వల్ల విపరీతమైన భయం కలుగుతుంది, మానసికంగా మేము ధైర్యంగా ఉండలేకపోతున్నాం, మాకు ధైర్యం కలగాలి, కాస్త తేలికైన ఏదైనా ఉపాయం చెప్పండి, ఏంజిల్ నెంబర్ చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం తేలికైన మన మనసులో ఉన్న భయాన్ని తొలగించుకోవడానికి, అలాగే బయట ఎదుర్కొంటున్న పాండమిక్ సమస్య వల్ల ఎదురవుతున్న ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా మానసిక భయాలని దూరం చేసుకోవడానికి ఈరోజు అతి తేలికైన ఏంజిల్ నెంబర్ చెప్తాను. మీరు ఎవరైనా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏది ఆచరించగలిగితే దాన్ని ప్రయత్నించేయండి. మీకు ఎవరికైనా సరే మానసికంగా భయం కలుగుతూ ఉన్నప్పుడు ఈ నెంబర్ని మీరు మనసులో తలుచుకోండి. అంటే దీన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మీరు 21 టైమ్స్ ఈ నెంబర్స్ని తలుచుకోండి. ఖచ్చితంగా మీ భయం తొలగిపోతుంది. మానసికంగా అంటే మీరు కాస్త ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు. బయట ఏదైతే పాండమిక్ సమస్య ఉందో దానివల్ల ఎదుర్కొంటున్న అనేక రకాలైన భయాలకి మీరు బెదరకుండా ఉండగలుగుతారు. మనం ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ధైర్యం లేకపోతే మానసికంగాను, శారీరకంగాను అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న ప్రయత్నం మీరు ఎవరైనా చేయండి. ఈ నెంబర్ని మీరు చేయవలసిందల్లా తలుచుకోవడమే, రాయాల్సిన అవసరం లేదు. మీరు తలుచుకుంటూ ఉంటే చాలు. ఒక పేపర్ మీద రాసుకోండి, పర్సులో పెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా పెట్టుకోండి. రోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 21 టైమ్స్ ఈ నెంబర్ని మీరు అనుకోండి. అంతే. నెంబరు చెప్తాను చూడండి. 4, 8, 9 మధ్యలో గ్యాప్ ఇవ్వండి. 7, 1, 2 గ్యాప్ ఇవ్వండి. 8, 1, 9 మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. 48, 48. అలాగే కింద ఇంకొక లైన్ రాసుకోండి. 5, 4, 8 గ్యాప్ ఇవ్వండి. 4, 9, 1 మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. 3, 1, 8 మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. 8, 1, 6. ఈ నెంబర్లో మీరు అనుకునేటప్పుడు 489, 489 కొంచెం గ్యాప్, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. 489, 712, 819, 48, 548, 491, 318, 816. అలాగే ఇప్పుడు కంబైన్ నెంబర్ ఒకటి ఉంటుంది, దీని కింద రాసుకోండి. 14, 88, 588. ఈ నెంబర్ని మీరు ఎలా అనుకోవాలి? 14, 88, 588. ఇక్కడ గ్యాప్ లేదు, కంటిన్యూ అనుకోవచ్చు. అలాగే ఇంకొక నెంబరు, ఇది కూడా కంటిన్యూ నెంబరు, ఇది కూడా రాసుకోండి. 49, 8, 4, 7, 18, 16. ఇది కంటిన్యూ నెంబరు. 49, 847, 18, 16. ఇది ఈ నెంబర్ కంటిన్యూ అనుకోవాలి. ఇది కొంచెం గ్యాప్ చూడండి, కొద్దిగా. 49, 847, 18, 16 కొద్దిగా గ్యాప్తో అనుకోండి. తర్వాత ఇంకొక నెంబరు, ఇది కూడా గ్యాప్ ఇచ్చి చెప్పాలి. 891, 019. ఈ రెండింటి గ్యాప్ ఉండాలి. తర్వాత ఇది కంటిన్యూ నెంబరు. 49, 18, 808. దీన్ని ఈ 49, 18, 808 కంటిన్యూ అనుకోవాలి. 891,
019 4918 808. ఇలా మీరు ఈ నెంబర్ని మీ మనసులో 21 టైమ్స్ అనుకోండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మీ భయం అనేది తొలగిపోతుంది. మళ్ళీ ఒకసారి మీకు నెంబర్ చెప్తాను. 489 గ్యాప్ ఇవ్వండి, 712 819 48 548 491 318 816. ఇప్పుడు కంటిన్యూ నెంబరు 1488 588. ఇప్పుడు ఈ నెంబరు 49 847 18 16. ఇది కూడా గ్యాప్ ఉంది. 891 019 49 18 808. ఇది ఈ నెంబర్ని మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఏ పని దాన్ని రాసుకోవచ్చు. మీరు దీన్ని ఎక్కడైనా మీ పర్సులో కానీ బ్యాగులో పెట్టుకోండి. 21 టైమ్స్ మనసులో అనుకోండి. మీ భయాలు, మీ మనసులో ఉన్న భయం తొలగుతుంది. ఏదైతే మనం బయట ఎదుర్కొంటున్న సమస్య ఉందో ఆ సమస్య వల్ల వచ్చే భయం కూడా మీకు తొలగి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఏంజెల్ నెంబర్. పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నించేయండి. ఖచ్చితంగా ఆ భయాన్ని నుంచి బయటపడతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.